నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ ప్రవేశ మార్గం. ఇక్కడేం ద్వారం లేదు గానీ, ద్వారము ఇక్కడ మాత్రం 60 అడుగుల రోడ్డు 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినారు. టౌన్ ప్లానింగ్ అంటే గ్రామ పంచాయతీ, ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది. ప్రస్తుతం ఇది 40 అడుగులకి పరిమితం కాగా, మరి కొన్ని అక్రమ కట్టడాల వల్ల 30 అడుగుల్లోగా విస్తీర్ణం కృంగి కుసించి నశించిపోతోంది. మరి పూర్తి స్థాయిలో వీటిని చూస్తే నడి రోడ్డుపైనే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇలా తారు రోడ్డు కానుంచి మరి ఈ యొక్క ప్రవేశ మార్గంలో విద్యుత్ స్తంభాలు నడి రోడ్డులోనే 3 ఉన్నాయి. మరి ఎదురుంగా రోడ్డు ప్రక్కన ఒకటి, ఆ తర్వాత మరి కొద్ది ముందుకు వెళ్తే గంగమ్మ గుడికి వెళ్ళే మార్గంలో మరొకటి, అట్లే నేరుగా వెళ్తే ఓ హోటల్‌కి ఎదురుగా 4 రోడ్ల కూడలిలో మరొకటి రోడ్డుకు నడి మధ్యలోనే ఏర్పాటు చేశారు. ఈ కాలక్రమేణా ఇవి భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. మరి బీసీ కాలనీలో ఎనకాల ఉండేటువంటి పోల్ వద్ద లారీలు కూడా మళ్ళీ వెళ్ళలేనటువంటి దుస్థితిలో ఈ ప్రాంతం కొనసాగుతోంది. రోడ్డు ప్రక్కకు ఈ యొక్క నడి రోడ్డులో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాల్ని తొలగించాలని స్థానిక ప్రజలు మరి మున్సిపాలిటీ అధికారులకు కానీ, ఇతరులకు కానీ మరి మొరపెట్టుకున్నా కానీ ఫలితాలు లేవని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు. మరి ఈ సమస్య మాత్రం మారడం లేదని తెలుస్తోంది. ఏదేమైనా ప్రతి రెండో శనివారం లేక మూడో శనివారం మరి గుత్తి మున్సిపాలిటీ అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో చెత్త చెదారాన్ని తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నా, ఇక్కడ మాత్రం మరి రోడ్డుకు ఆనుకొని ఒక పగిలిపోయినటువంటి ఇనుప బంకు, భారీ ఎత్తున మొలిచిన కంప చెట్లు, మరి మట్టి దిమ్మెలు, రాళ్ళ కుప్పలు ఇలాగనే ఉన్నాయి. ఎటువంటి సమస్య లేనిటువంటి ఈ ప్రాంతంలో సంబంధిత మున్సిపల్ అధికారులు ఏదో సమస్య ఉన్నట్టు ఇవి శుభ్రపరచడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రపరిస్తే 40 అడుగుల రోడ్డు, తారు రోడ్డు నుంచి మరి తురకపల్లికి వెళ్ళే మార్గానికి బాగా శుభ్రంగా కనిపిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే వీటినన్నిటిని కూడా తొలగించి పూర్తి స్థాయిలో శుభ్రపరిచే విధంగా కృషి చేయాలని స్థానికులు అయితేనేమి, కాలనీ వాసులు కోరుతున్నారు. ఈ విషయంలో మరి స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసుల అభిప్రాయాలు తీసుకోండి. లేకపోతే మరి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండొచ్చు, వైసీపీ నాయకులు ఉండొచ్చు, మరి ఎవరినైనా కానీ వారి సలహాలు సూచనలు పాటించి ఈ అక్రమంగా ఉండేటువంటి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సక్రమంగా ఉండేలా మరి ఈ 40 అడుగుల రోడ్డునైనా కానీ సంరక్షించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను త్వరితగతిన తొలగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.